ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ న్యూజెర్సీలో బిజినెస్ ఉన్నటువంటి ఇండియన్ బిజినెస్ మ్యాన్ యుఎస్ సిటిజన్షిప్ రివోక్ చేయమని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు గవర్నమెంట్ని అడిగారు అనేసి ఒక 2 days నుంచి న్యూస్ విపరీతంగా సోషల్ మీడియా అంతా సర్క్యులేట్ అవుతుంది. అంటే జనరల్గా ఏమనుకుంటారంటే అందరూ గ్రీన్ కార్డ్ వస్తే అమ్మయ్య ఐఎమ్ సేఫ్, నా ఫ్యామిలీ సేఫ్ అనుకుంటారు. సిటిజన్షిప్ వస్తే ఇంకా మనల్ని ఎవడేం బీకలేడు రాబాయ్ అనుకుంటారు. కానీ సిటిజన్షిప్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి మీకు పుట్టినప్పుడు వచ్చేటువంటి సిటిజన్షిప్, బర్త్ రైట్ సిటిజన్షిప్. రెండోది న్యాచురలైజ్డ్ సిటిజన్. అంటే ఏంటంటే ఆ కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీలో మనం కొన్ని రోజులు ఉన్న తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఆ పిఆర్ ద్వారా వచ్చేటువంటి సిటిజన్షిప్ ఏంటంటే మేము ఈ కంట్రీలో లా అబైడింగ్ సిటిజన్గా ఇంకా ఇక్కడే పర్మనెంట్గా ఉందాం అనుకుంటున్నాము అని మనం ఓత్ తీసుకుంటాం కదా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో రాజకీయ నాయకులు కూడా రాజ్యాంగం ద్వారా శాసనం ద్వారా అనుకుంటూ ప్రమాణం చేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళు ఏ తప్పు చెయ్యము, ఇంతకు ముందు కూడా మేము ఏ తప్పు చెయ్యలేదు అనేటువంటి ప్రామిస్ ఇచ్చి సిటిజన్షిప్ అనేది తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఈ ఎలిగేషన్స్ ఏంటి, ఎందుకు రివోక్ చేయమని వీళ్ళు అడుగుతున్నారు అంటే ఇతను H1B వీసాకి సంబంధించినటువంటి ఫ్రాడ్ కమిట్ చేశారు. 2015 నుంచి 2017 వరకు ఒక ఫ్రాడ్ కమిట్ చేశారు. సో దాని గురించి డీటెయిల్స్ అని పర్టికులర్ వీడియోలో చెప్తా, మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నా అంటే ఇక్కడ మిస్రిప్రజెంటేషన్ అనేటువంటి ఒక చిన్న వరడు ఇవాళ రోజున ఈ వీసా అది మన పాస్పోర్ట్ రివొకేషన్కి కారణమైంది. అసలు ఎందుకు ఏంటి అనేది చెప్తా. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది. మిస్రిప్రజెంటేషన్ చేసిన వాళ్ళకి ఏదో ఒక రోజు మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురవ్వకుండా జాగ్రత్తగా ఉంటారన్న ఉద్దేశంతో చేస్తున్నాను నేను. ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే ఇతనికి న్యూజెర్సీలో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ద్వారా H1B వీసాలు 11 H1B వీసాలు ఫ్రాడలెంట్ H1B వీసాలు చేశాడనేది అప్పట్లో వచ్చినటువంటి, అంటే అప్పట్లో దీని గురించి ఉన్న అంటే కొన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి, కొన్ని డీటెయిల్స్ లేదు. ఇది పాత కేసు కాబట్టి బిట్వీన్ 2015 to 2017 మధ్యలో ఈ ఫ్రాడ్ జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఫాల్స్ సిగ్నేచర్స్, ఫాల్స్ డాక్యుమెంట్, ఇలా ఒక ఫైనాన్షియల్ కంపెనీకి H1B వాళ్ళని తీసుకురావాలి, మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ తోటి ఇతను H1B వాళ్ళని తీసుకొచ్చాడు, ఫ్రాడ్ కమిట్ చేశాడు. అదంతా ఒక న్యూస్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి సోర్స్ ఆర్టికల్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు ఎవరైనా సరే వెళ్ళి చదువుకోవచ్చు. సో ఇది చాలా చోట్ల చాలా న్యూస్ పేపర్లలో ఉంది ఫుల్గా. ఆల్రెడీ ఒక 2 days నుంచి యూట్యూబ్లో న్యూస్ పేపర్లలో ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిక్గా ఓపెన్గానే ఉంది. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, వాళ్ళు ఎందుకు రివోక్ చేయమని అడుగుతున్నారు అంటే మెయిన్ వీళ్ళు చెప్పేటువంటిది న్యూస్ పేపర్ల ఆధారంగా మనం మాట్లాడుకుంటే కనుక ఈ న్యాచురలైజేషన్ అనేది 2017లో తీసుకున్నారు. ఇతను 2017లో న్యాచురలైజేషన్ తీసుకునే కన్నా ముందే ఫ్రాడ్ అనేది జరిగింది. సో ఆ ఫ్రాడ్ ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత న్యాచురలైజేషన్ ద్వారా ఇతను సిటిజన్షిప్ తీసుకున్నప్పుడు జనరల్గా ఏంటి, నువ్వు ఇంతకు ముందే ఏమన్నా ఫ్రాడ్ కమిట్ చేసావా? చేయలేదు. ఏమన్నా తప్పు చేసావా? చేయలేదు. మిస్రిప్రజెంటేషన్ చేసావా? చేయలేదు. నీ మీద కేసులు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇలా మన ఏ అప్లికేషన్లో అయినా ప్రతి ఒక్క అప్లికేషన్లో దాదాపు మీకు ఏ కంట్రీకి సంబంధించిన వీసా అప్లికేషన్లలోనైనా మీరు చూడండి సెక్షన్స్ ఉంటాయి కదా, నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అన్నో. ఈవెన్ ఇండియాలో మనం OCI ఫిలప్ చేసేటప్పుడు కూడా కొన్ని ఒక లాస్ట్ సెక్షన్కి వచ్చేటప్పటికి క్రిమినల్ కన్విక్షన్స్ గురించి అడుగుతారు. మీద ఏమైనా కేసులు ఉన్నాయా, పెండింగ్లో ఉన్నాయా, ఏమన్నా నడుస్తున్నాయా, ఒకవేళ కన్విక్టెడ్ అయితే ఎన్ని రోజులు శిక్ష పడింది, ఇలాంటివన్నీ ప్రతి అప్లికేషన్లో ప్రతి దేశంలో పెద్దవి ఏమన్నా ఏది ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ అన్ని చోట్ల ఉంటాయి అన్నమాట. సో అక్కడ గనక ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా చిన్న కేసు ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక DUI కేసు ఉంది. సో DUI కేసు అయిపోయింది, సెటిల్ అయిపోయింది, కోర్టుకి వెళ్ళారు, ఫైన్ కట్టారు, సెటిల్ అయిపోయింది. బట్ నెక్స్ట్ టైం మీరు కనుక ఏదన్నా ఇమిగ్రేషన్ అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నప్పుడు హ్యావ్ యూ ఎవర్ బీన్ కన్విక్టెడ్ అని ఉందనుకోండి, దాని ప్రకారము కన్విక్టెడా కాదా, ఎస్ అయితే ఎస్ అని పెట్టేసి ఎందుకు కన్విక్టెడ్, కేసు సెటిల్డ్, కేసు నెంబర్ ఏంటి, డీటెయిల్స్ కింద కామెంట్ అని ఒక బాక్స్ ఇస్తారు కదా, దాంట్లో రాయాలన్నమాట. ఒకవేళ గనక మనము నో అని గనక పెడితే ఏమవుతుంది, మిస్రిప్రజెంటేషన్. సో ఇప్పుడు వీళ్ళు DOJ వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చింది అంటే
జనరల్‌గా వాళ్ళు ఈ ఇమిగ్రేషన్ గురించి అయితే వాళ్ళు మొత్తం డీప్ చెకింగ్ అయితే చేస్తున్నారు. ఏమేం కేసెస్ ఉన్నాయి, ఎవరు మిస్‌రిప్రజెంట్ చేశారు, ఎవరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్‌కి ఇచ్చారు, ఇలా అన్నీ చెక్ చేస్తున్నారు కాబట్టి దాంట్లోంచి వచ్చినటువంటి ఒక కేసే ఇదని నేను అనుకుంటున్నా మోస్ట్ ప్రాబబ్లీ. సో, ఇప్పుడు ఇంత మటికి అది తేలలేదు. అంటే సిటిజన్‌షిప్ రివోక్ చేశారా చేయలేదా అనేది చెయ్యటానికి రిక్వెస్ట్ అయితే పెట్టారు అనేసి న్యూసు. సో, ఆ మిస్‌రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఏంటంటే తప్పుడు సమాచారం ఇచ్చి పాస్‌పోర్ట్ తీసుకున్నారు. అంటే ఏంటంటే జనరల్‌గా మోసం చేసినట్టు అవుతది. ఎవరైనా సరే ఒక పర్టిక్యులర్ ఇమ్మిగ్రేషన్ బెనిఫిట్ ఏ కంట్రీలో అయినా సరే అబద్ధం ఆడి పాత ఇన్ఫర్మేషన్లు తప్పుడు సమాచారం ఇచ్చి గనక తీసుకుంటే అది చట్టరీత్యా నేరం. అది 100% అది ఏ కంట్రీలో అయినా ఇంక్లూడింగ్ ఇండియాలో పుట్టినటువంటి వాడు ఇండియాలో పాస్‌పోర్ట్ అప్లై చేసుకునేటప్పుడు కూడా ఏదన్నా పోలీస్ కేసులు ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా, కన్విక్ట్ అయినాయా అవన్నీ పెట్టకుండా గనక తీసుకుంటే జనరల్‌గా రూల్స్ ప్రకారం ఏంటంటే అది నేరం కిందకే పరిగణించబడతదనమాట. సో, ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్‌షిప్ వచ్చినా సరే అమ్మాయి సిటిజన్‌షిప్ వస్తే ఇంక మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, మేము ఏదైనా చేయొచ్చు అని అనుకుంటారు. కానీ సిటిజన్‌షిప్‌లో వాళ్ళకున్నటువంటి రూల్స్ ప్రకారం ఏంటంటే జనరల్‌గా ఎప్పుడైనా గూడా ఆ దేశం వాళ్ళు రివోక్ చేయొచ్చు అనే రూల్స్ గూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే సింపుల్‌గా అడ్డదిడ్డంగా పోయి రివోక్ చేసేసి పంపించేయాలంటే అట్లా చెయ్యరు. దానికి ఏంటంటే సర్టెన్ కండిషన్స్ గూడా ఉంటాయి. ఇప్పుడు ఇతనితో పాటు ఇంకా కొంతమందివి గూడా సిటిజన్‌షిప్ రివోక్ చేయాలని జెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. ఏంటి వీళ్ళంతా డాక్యుమెంట్ ఫ్రాడ్ కమిట్ చేసిన వాళ్ళు, లేకపోతే క్రైములు చేసిన వాళ్ళు, లేకపోతే అంటే ఈ కంట్రీలోకొచ్చి మీరు సిటిజన్‌షిప్ తీసుకొని కంట్రీ రూల్స్ ఫాలో అవుతాను, లా ఫాలో అవుతాను అని తీసుకున్నటువంటి వాళ్ళు మీరు ఆల్రెడీ ఇక కొన్ని క్రైమ్స్ చేసేసారు కాబట్టి మీరు అనర్హులు అన్న ఉద్దేశంతోటి వీళ్ళు రివోకేషన్ అడుగుతున్నారనమాట. అంటే ఆల్రెడీ సిటిజన్‌షిప్ ఇచ్చేసారు మరి అలా ఎలా ఇచ్చారు అంటే వాళ్ళు అప్పుడున్న దాని ప్రకారము వాళ్ళు చూసినటువంటి యూఎస్‌సిఐఎస్ అప్లికేషన్ ప్రకారము వాళ్ళు చెక్ చేసి వాళ్ళు సిటిజన్‌షిప్ గ్రాంట్ చేసి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఒక 34 రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా! ఇప్పుడు ఈ సిటిజన్‌షిప్ రివోక్ చేయమనేదేమో సివిల్ డిపార్ట్మెంట్‌కి వస్తుంది. సివిల్ డిపార్ట్మెంట్ కిందకొస్తది. సో, వాళ్ళు డిస్కషన్ చేసి వాళ్ళు డీఓజే వాళ్ళు రివోక్ చేయాలి. ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. సో, ఈ ఎఫ్‌డిఎన్ఎస్ డిటెక్షన్ నేషనల్ సర్వీస్ ఏజెన్సీ ఉంది కదా! వాళ్ళు డిటెక్ట్ చేస్తారు. సో, వాళ్ళు తీసుకపోయి ఇన్ఫర్మేషన్ సింపుల్‌గా ఏదైనా ఒక కేసు జరిగిందంటే చూడండి, ల్యాండ్ గ్రాబింగ్ కేసు అంటే ఏంటంటే సివిల్ అంటారు. లేకపోతే ఎవరైనా ఏదైనా కొట్టారంటే క్రైమ్ అంటారు. సో, ఇలాగా ఒక్కొక్క కేస్ అవుతదనమాట. సో, అంటే ఇప్పుడు సిటిజన్‌షిప్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు ఎప్పుడైనా ఏదన్నా ఫ్రాడ్ జరిగినా వదిలేయాలని రూల్ లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళు అంటే సిటిజన్‌షిప్ మీకన్నా ఇన్ని రోజులు యూఎస్ వచ్చిన తర్వాత మీ మీద ఏమైనా గనక ఫ్రాడలెంట్ ఎలిగేషన్స్ గనక ఈవెన్ ఆఫ్టర్ సిటిజన్‌షిప్ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా రివోక్ చేయొచ్చు అన్నట్టు న్యూస్‌లో ఉందనమాట. అంటే ఏంటంటే ఎప్పుడైనా గానీ మీరు ఆ దేశానికి ఏదైనా అన్యాయం చేసినా, లేకపోతే తప్పు చేసినా, లేకపోతే మోసం చేసినా, లేకపోతే గవర్నమెంట్ రూల్ ఫాలో అవ్వకపోయినా, లేకపోతే లా అబైడింగ్ సిటిజన్‌గా ఉండకపోయినా రివోక్ చేసేటువంటి అధికారం వాళ్ళకుంటది అనేది వాళ్ళు చెప్తున్నారనమాట. సో, దీన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇతనిది అవుతదా? అవ్వదా? అనేది ఇంకా అది గవర్నమెంట్ డెసిషన్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో అవన్నీ పక్కన పెడితే బట్ ఈ కేసు లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఎస్పెషల్లీ హెచ్-1బీ వీసాలు ఫ్రాడలెంట్ వీసాలు అప్లై చేశాడు అన్న ఉద్దేశంతోటి. అంటే ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు గ్రీన్ కార్డ్ తీసుకున్న వాళ్ళు గానీ, యూఎస్ సిటిజన్‌షిప్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు గానీ, ఎప్పుడైనా ఎవరైనా మిస్‌రిప్రజెంటేషన్ చేసిన పాతవి ఏమన్నా గనక ఇప్పుడు గానీ ఒకవేళ ఈ ఇన్వెస్టిగేషన్‌లు చాలా జరుగుతున్నాయి గదా! సో, ఈ ఇన్వెస్టిగేషన్‌లలో ఎక్కడైనా సరే ఏదైనా ఫ్రాడ్ ప్రూవ్ అయ్యో, ఫైన్ ఏసో, జైల్ కన్విక్షన్ వీళ్ళు అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఈ తప్పు చేసిన వాళ్ళు గానీ, ఫ్రాడ్ కమిట్ చేసినటువంటి వాళ్ళు గానీ, ఈ దేశంలో ఉండటానికి అనర్హులు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం అనమాట. ఈ వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.